విజయనగరంలో శ్రీకృష్ణుని రథం ఆకారంలో ఉంటుందంటే ఈ గుడి. ధర్మ పరిరక్షణ కోసం శ్రీకృష్ణుడు ఆ రథాన్ని నడుపుతున్నారు. మరి అంతటి విశిష్టత కలిగిన ఆలయం యొక్క ప్రాముఖ్యత మరియు విశేషాలు ఏమిటో తెలుసుకుందాం పదండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే విజయనగరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో గోవిందపురం అనే గ్రామంలో రథంపై ఉన్న శ్రీకృష్ణుని ఆలయాన్ని చూడడానికి వెళ్తున్నాము. మనకి వెళ్ళే దారిలో అద్భుతమైన తోటలు మరియు ఇలా పచ్చని కొండలు కనబడతాయి. మా పెద్దది వాళ్ళ చెల్లికి బొబ్బస్కాయలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రీకృష్ణునికి అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ప్రదేశం యొక్క అత్యంత అద్భుతమైన లక్షణం గీతా మందిరం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలి వస్తారు. దేవాలయం యొక్క అద్భుతమైన నిర్మాణం 90 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు మరియు 63 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. మనకి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. గీతాభవన్ మందిరం అనేది భగవద్గీతను ప్రతిబింబించే అద్భుతమైన రథం ఆకారంలో ఉన్న వాస్తుశిల్పం. ఈ ఆలయం ఇంజనీర్లు మరియు ఆధునిక పరికరాల సహాయం లేకుండా రూపొందించబడింది మరియు నిర్మించబడిన పవిత్ర తల్లి పోత నుండి కనకదుర్గమ్మ ద్వారా ఊహించబడింది. రథాన్ని నడిపించే 4 గుర్రాలు 4 వేదాలను సూచిస్తాయి మరియు భగవద్గీతను సూచిస్తూ ధర్మ పరిరక్షణ కోసం శ్రీకృష్ణుడు రథాన్ని నడుపుతున్నాడు. భారతీయ సాంప్రదాయాలు విలువలను ప్రోత్సహిస్తూ అమూల్యమైన ఆధ్యాత్మికంగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఈ ఆలయం. శ్రీకృష్ణుడు రథంపై ఎత్తుగా కూర్చొని ప్రపంచంలోనే నిజమైన జీవిత స్ఫూర్తిని వెల్లడిస్తూ మానవత్వం మరియు దయ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తారు. గీతా మందిరం యొక్క ప్రధాన నినాదం అవసరమైన వ్యక్తులకు అవకాశాలు మరియు సామాజిక మద్దతును సృష్టించడం. అద్భుతమైన దేవాలయాలతో చుట్టుముట్టబడిన మధ్యవర్తిత్వ మందిరాన్ని అందంగా తీర్చిదిద్దే నిర్మలమైన వాతావరణంలో శాశ్వతమైన శాంతి మరియు ఆనంద పారవస్యం యొక్క అంతర్గత క్షణాన్ని అనుభవించడానికి ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతారు. భాగవతంలో దేవకీ వాసుదేవ్ కళ్యాణం నుండి కంస మరణం వరకు సన్నివేశాల చిత్రీకరణ, భగవద్గీత సారాంశం ప్రకారం ప్రజలకు సేవ చేయడం, హిందూ పురాణాల నుండి 7 గొప్ప సాధువుల చిత్రీకరణ, ప్రతి కథను అందమైన శిల్పాల రూపంలో మనకు ఇక్కడ చిత్రించారు. భక్తి, గయాన, ధర్మం మరియు వైరాగ్య అనంతలింగేశ్వర స్వామి మాణిక్యాంబ ఆలయ సముదాయం వంటి కొన్ని ఆలయ సముదాయాలను చూడవచ్చు. సంస్కృతి మరియు సాంప్రదాయాలను ప్రోత్సహించడానికి ప్రారంభించబడింది ఈ ఆలయం. ఈ ఆలయం సముదాయం భక్తి భావనను ప్రోత్సహించడానికి అంకితం చేయబడింది. ఆలయ సముదాయం లోపల ప్రజలు గీతాభవనం, మానవ సేవ, మాధవ సేవ, సప్తఋషి కుటీరాలు ప్రార్థించడానికి అనేక దేవుళ్లను మరియు దేవతలను కూడా చిత్రీకరించారు. ఇక పక్కనే శ్రీకృష్ణుని క్షీరసాగర మదనం చూడవచ్చు. పాల సముద్రంలో ఒక కొండనే కవ్వంగా చేసి వాసుకి అనే సర్పాన్ని తాడుగా మార్చి ఒకవైపు దానవులు మరొక వైపు రాక్షసులు కలిసి కొన్ని సంవత్సరాలు వధించగా చివరిలో అమృతం లభించింది. ఎంత అద్భుతంగా చిత్రీకరించారో కదండి ఈ శిల్పాలని. ఈ ఆలయం అద్భుతమైన కళ మరియు హస్తకళతో చుట్టుముట్టబడిన ఆలయంగా పేరుగాంచినది. భారతదేశంలోని 4 సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి చిత్రాలు మన కళ్ళకి మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇంకా పక్కన శ్రీరాముల వారి శబరికి ఎంగిలి పళ్ళను తినిపించడం, శ్రీకృష్ణుడు చిటికిన వేలితో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం మరియు శ్రీరాముడు వారధి కట్టడానికి ఉపయోగించిన రాయి మనకి కనిపిస్తుంది. ఇక రథం యొక్క 4 చక్రాల మీద శ్రీకృష్ణునికి ముఖ్యమైన జీవిత సంఘటనలు కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. గీతాభవన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆకలితో అలమటించకూడదు అనే సంకల్పంతో నిత్య అన్నదానం కూడా నిర్వహించారు. మనం ఎన్ని గంటలకు వచ్చినా సరే ఇక్కడ వాళ్ళు ప్రేమతో మనకి వడ్డిస్తారు.
ఇవేనండి గీతా భవన్ మందిరం యొక్క ప్రాముఖ్యత మరియు విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.